అగ్ని జ్వాలలు చెలరేగడానికి మునుపు ఓ హెచ్చరిక ఉంటుంది. దేశ బహిష్కరణకు మునుపు ఓ అంగలార్పు ఉంటుంది. అలాగే విమోచన జరిగే ముందు కూడా మేల్కొల్పు ఒకటి జరుగుతుంది. ఈరోజు రోష్ కొదేష్ తమ్మూజ్ అనగా హీబ్రూ మాసం తమ్మూజు నెల ప్రారంభం. ప్రపంచ చరిత్ర దిశనే మార్చేసింది ఈ నెల. తమ్మూజు అనేది క్యాలెండర్లో ఒక పేరు మాత్రమే కాదు, ఇది చరిత్రలోనే మరువలేనిదిగా చెక్కబడిపోయింది. కారణం ఏమిటంటే ఈ నెలయందే యెరూషలేము గోడలు ధ్వంసమయ్యాయి. లేవీయుల సంగీతాలతో, నైవేద్యముల సువాసనలతో, దీప స్తంభం యొక్క వెలుగులతో ఒకప్పుడు సజీవంగా ఉన్న పవిత్ర నగరం ఇప్పుడు నిశ్శబ్దమైపోయింది. అది గోడలో పగుళ్లతో ప్రారంభమై అతి తక్కువ సమయంలోనే వినాశనపు మంటలుగా మారిపోయింది. తమ్మూజు నెల 17వ తారీఖున శత్రువు లోపలికి ప్రవేశించిన దినమును సూచిస్తుంది. ఆనాడు ప్రారంభమైన ఆ ఘటన ఆ నెల 9వ తేదీన దేవుని ఆలయం నాశనానికి మరియు దైవ సన్నిధికి నిలయం లేని ఒక ప్రపంచానికి అది దారితీసింది. అప్పటి నుండి తమ్మూజు నెల కన్నీటి నెలగా అయిపోయింది. అయితే జాగ్రత్తగా వినండి మిత్రమా, ఆ కన్నీళ్లలో దాగి ఉన్నది ఓ హృదయ స్పందన. యూదియా పండితులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నారు. అదేమిటంటే విమోచకుడు చితికిన బ్రతుకులను బాగు చేయువాడైన మెస్సయ్య ఆ నెల 9వ తేదీన జన్మిస్తాడు అని. అవును, మీరు సరిగ్గానే విన్నారు. వినాశనం జరిగిన దినమందే మరల ఆశ చిగురుస్తుంది. ఎందుకంటే యూదియా దృక్పథంలో చరిత్ర అనేది ఒక జీవన చక్రం. ఆ జీవన చక్రంలో మనం చరిత్రను గుర్తు చేసుకోవడమే కాదు, మనం దానిని తిరిగి జీవిస్తాం మరియు దానిని రూపాంతరం చేస్తాము కూడా. కాబట్టి తమ్మూజు నెలలోకి ప్రవేశించినప్పుడు మనం అంగలార్చడమే కాదు, మనం సిద్ధపడుతున్నాం అని గ్రహించాలి. దేనికి సిద్ధపడుతున్నాం? ఈ చెర యొక్క గోడలు కూలిపోయేటందులకు సిద్ధపడుతున్నాం. దేవుని వెలుగు తిరిగి భూమి మీద వచ్చుట కొరకు సిద్ధపడుతున్నాం. యెరూషలేము యొక్క వైభవం కేవలం ఒక జ్ఞాపకంగా కాకుండా ఒక గానంగా మారే ఆ దినము కొరకు మనం సిద్ధపడుతున్నాం. గతంలో కార్చిన కన్నీరే భవిష్యత్తులో మన ఆనందానికి ప్రాణం పోస్తుంది అనే నిరీక్షణతో మనం సిద్ధపడుతున్నాం. ఇప్పుడు నేటి ప్రపంచం ఇంకా విచ్ఛిన్నమయ్యే ఉంది. యుద్ధం, అయోమయం, గందరగోళంతో నిండిన హృదయాలు, ఇవన్నీ ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి కదా. దేవునితో తెగిపోయిన సంబంధం మూలంగా వచ్చిన ఈ వినాశనాన్ని మరల ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్నట ద్వారా పునర్నిర్మించుకోగలుగుతాం. కాబట్టి ఈ రోష్ కొదేష్ తమ్మూజు తేదీని ఏదో ఒక గుర్తుగా కాకుండా దానిని ఒక అనుభూతికి తెచ్చుకుందాం. గతం యొక్క బాధ మిమ్మల్ని కదిలించనివ్వండి. భవిష్యత్ యొక్క ఆశ మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. తద్వారా ఈ నెల మీకు ఒక మలుపును తెచ్చునుగాక. ఎందుకంటే ఈ కథలో నీకు కూడా పాత్ర ఉంది. నువ్వు చేసే ప్రతి మంచి కార్యం, నువ్వు చెప్పే ప్రతి సత్యమైన మాట, నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నీ పశ్చాత్తాపం ఆలయం యొక్క పునర్నిర్మాణానికి మరో అడుగు ముందుకు తీసుకొని వెళ్తుంది. వేదన నుండి సంతోషం వైపు, చెర నుండి విమోచన వైపుగా, తమ్మూజు యొక్క నాశనం నుండి నిత్యమైన ఆలయం వైపుగా మన యొక్క అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ. కొదేష్తో అందరికీ.